హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ అరిటాకు ఇడ్లీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుని నానబెట్టుకుంటున్నాను. 1 కప్పుకి 2 కప్పుల రవ్వని నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు అనేది 4 గంటలు నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి, పట్టేమీ లేకుండా. వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కానీ లేదా ఒక గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మెత్తగా రుబ్బుకున్న తర్వాత రవ్వని కూడా ఒక 2-3 సార్లు కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా పిండేసి ఈ పప్పులో వేసుకోవాలి. ఈ మినపప్పు పిండిలో వేసుకోవాలి. రవ్వ అంతా ఇందులో వేసుకొని రవ్వ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టుకొని నైట్ అంతా అలా ఉంచుకుంటే పిండి అనేది ఫార్మేట్ అవుతుంది. ఇక నేను ఈవినింగ్ వేసుకున్నాను కాబట్టి ఈ పిండి అనేది నైట్ అంతా అలా ఉంచాను. 8 అవర్స్ ఫార్మేట్ అయింది. ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే 1 స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరటాకుల్లో వేసుకొని చేసుకోవడం కోసమని అరటాకులను తీసుకొని ఆ మధ్యలో కాడ అనేది లేకుండా 2 వైపులా ఉన్న ఆకును మాత్రమే కట్ చేసుకోవాలి. ఆ మధ్యలో కాడని తీసివేయాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఆకుల్ని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక కోన్ షేప్లో లాగా చుట్టుకొని ఊడిపోకుండా దారం చుట్టేసుకొని ఆ మధ్యలో లోపల ఈ ఇడ్లీ పిండిని అనేది పెట్టుకోవాలి. ఇలా కోన్ షేప్లోకి చుట్టుకొని ఇలా దారం కట్టేస్తే ఊడిపోకుండా ఉంటుంది. దీని లోపల పిండి అనేది పెట్టుకోవాలి. పిండిని మొత్తం పైదాకా వచ్చేటట్టు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇడ్లీ ఉడికేటప్పుడు కొంచెం అది ఉడికిన తర్వాత ఉబ్బుతుంది కదా, అప్పుడు పైకి వచ్చేసేస్తుంది. కాబట్టి కొంచెం స్పేస్ ఉంచేసి అలా వదిలేస్తే అది ఉడికిన తర్వాత పైకి వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు, బయటికి కారిపోకోకుండా నీట్గా ఉంటుంది. ఇలా పిండి వేసిన తర్వాత ఆ పైన కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. అరటాకుని కోన్ షేప్లో ఇలా పొట్లంలాగా చుడతారు కదా, అలా చుట్టేసి దాని లోపల పిండి వేసేసి ఊడిపోకోకుండా దారంతో కట్టుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని గిన్నెలో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో లోపల ఒక స్టాండ్ ఉంచేసి కొంచెం వాటర్ పోసుకొని ఈ గిన్నెను అందులో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఈ ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఈ అరటాకులు అనేవి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత అవి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చినట్టు కనిపిస్తాయి, నల్లగా వళ్ళిపోయినట్టుగా కనిపిస్తాయి. అలా కనిపించినాయి అంటే ఇడ్లీ అనేది లోపల బాగా కుక్ అయిపోయిందని అర్థం. చూడండి, కలర్ అనేది ఇలా మారిందంటే లోపల ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఈ గిన్నెని బయటికి తీసి ఈ అరటాకులో నుంచి ఇడ్లీని తీసి చూద్దాం. ఇడ్లీ అనేది సూపర్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. స్పాంజ్ లాగా మెత్తగా ఉంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది. నార్మల్గా ప్లేట్లో వేసుకొని తినే ఇడ్లీ కన్నా ఈ అరటాకులో వేసుకొని చేసుకున్న ఇడ్లీ అనేది టేస్ట్ అనేది డిఫరెంట్గా సూపర్గా ఉంది. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు.
ఇలా కోన్ షేప్లో డిఫరెంట్గా ఉంది కదా, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా రోజు 4 ఇడ్లీ తినేవాళ్ళు ఇవైతే 2 తిన్నా సరిపోతుంది. దీనిలోకి చట్నీ ఏం లేకపోయినా సరే కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇగోండి చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. నేను ఇక్కడ ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి, చాలా మెత్తగా దూదిలాగా ఉన్నాయి. చూసారు కదా, అరటాకు ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెడీ చేసుకోవడం కూడా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.